ఏ మాతృమూర్తి అయితే సౌందర్య లహరిని పఠిస్తుందో సాక్షాత్తు అమ్మవారే ఆవిడ యొక్క సమస్త అవయవాల్లో కొలువుదీరి ఉంటారనేటువంటిది దాని యొక్క ప్రమాణం. అది కాబట్టి మీకు అమ్మ కావాలి అని అంటే పట్టుకోండి, లేదు మీరు బొమ్మగానే ఉండిపోవాలంటే వదిలేయచ్చు, మీ ఇష్టం అది. సో మీరు అమ్మగా ఉండాలా బొమ్మగా ఉండాలా మీ యొక్క చేతుల్లో ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా నిరంతర ప్రయత్నంతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఆ పెద్ద ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. వాడవాడలా సౌందర్య లహరి అనేటువంటిది వెళ్ళాలనేటువంటిది నిజంగా ఆ పదమే చూడండి. సౌందర్య లహరి అని అంటే, లహరి అని అంటే వేవ్ అంటే అల, అంటే అల ఎలా ఉంటుంది, అలే అందంగా ఉంటుంది, అందులో ఇది సౌందర్యమైన అల అంటే అమ్మ కంటే ఎవరుంటారు చెప్పండి. ఆవిడని ఎవరైతే కీర్తిస్తారో సమస్తము ఆవిడ దగ్గర నిలబడుతుంది. నా జీవితంలో కొంతమంది మాతృమూర్తుల్ని చూస్తుంటాను, ఎందుకో ఒక అమ్మవారి యొక్క అంశ కనబడుతూ ఉంటుంది. వారు నడుస్తున్న వారి పాదాలు కానీ వారి యొక్క మాట కానీ చూస్తూ ఉంటే ఆ అమ్మ యొక్క ఆనవాళ్లు కనబడుతూ ఉంటుంది. అలాగా స్వయంగా లేనటువంటి వాళ్ళు సౌందర్య లహరి పారాయణతో తెచ్చుకోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి తప్పకుండా మీరందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలి, మన జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మనమందరం రాగద్వేష రహితులమై కామక్రోధ రహితులమై ఒక అద్వితీయమైనటువంటి ఆ అనుభూతిని పొందుతూ జగద్గురువుల యొక్క ఆశీస్సులతో మన జీవితాన్ని కొనసాగిద్దాం. మీ అందరికీ మరొక్క మారు నేను గతంలో నా భగవద్గీత వారు చెప్పారు విన్నారని, ఇప్పుడు త్వరలో ఈ కోవిడ్ సమయంలో 2 సంవత్సరాల పాటు భగవద్గీత మీద నాకు నేనే కూర్చొని సాధన చేసుకునే అవకాశం లభించింది. ఆ సమయంలో నేను ఎవరికన్నా చెప్పాలి కాబట్టి ఎవరు ఉండేవారు కాదు, కాబట్టి మా సొంత కన్న తల్లిని కూర్చోబెట్టుకుని భగవద్గీత మొత్తం చెప్పాను. ఆవిడ మొత్తం విన్నారు. విన్న తర్వాత ఆవిడ కొన్ని పరివర్తనలు చెప్పారు. ఇలాగనా అని చాలా ప్రశ్నించి అడిగారు నన్ను. అడిగిన తర్వాత నాకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఆవిడ అన్నీ చెప్పిన తర్వాత ఆవిడొక్కావిడే ఈ భూమి మీద నన్ను ఒరే అని పిలుస్తుంది. నాకు ఒక్కొక్కసారి ఆవిడ పిలిచినప్పుడల్లా నాకు ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఆ పదం రాదు. కొంతమంది అన్నారు, మిమ్మల్ని ఎవరైనా కోపంతో అలా పిలిస్తే మా అమ్మే అనుకుంటా, ఏముంది ఇబ్బంది ఏంటి, మా అమ్మకే అర్హత నన్ను ఒరే అని పిలిచేది. ఈ భూమి మీద ఎవడైనా అలా పిలిస్తే ఏదో నా మీద ఏదో బాధతోటి పిలిచాడు అనుకోండి, ఓహో మా అమ్మ ఈ రూపంలో వచ్చి కూడా పిలుస్తుంది అనుకుంటాను, అంతే కదా, పెద్ద ఇబ్బంది ఏముంది. కాబట్టి ఆవిడ నాకు భగవద్గీత విషయంలో కొన్ని విని ఆవిడ ప్రశ్నించిన తర్వాత నాకు అనిపించింది, అరే ఈ ప్రశ్నలు చాలా మందిలో కూడా ఉంటాయి కదా, మనం భగవద్గీతని ఈ సమాజానికి ఇప్పుడు త్వరలో అందించబోతున్నాను. అది జగద్గురువుల యొక్క ఆశీస్సులతో. నాకు తెలిసి నేను 24 సంవత్సరాలు చెప్పిన భగవద్గీత మీ అందరి గురించి చెప్పిందేమో, ఇప్పుడు చెప్పే గీత నా గురించి చెప్పుకున్నదేమో అనిపించేంతగా ఒక సాధకుడు ఒక సాధకురాలు ఎలా తన జీవితాన్ని ఒక్క మాటతో మలుచుకోవచ్చు అనేటువంటి అంశాన్ని భగవద్గీత ద్వారా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం భగవద్ అనుగ్రహంతో ఇలాంటి వాళ్ళందరి పెద్దల యొక్క వారి యొక్క విశేషమైన సంకల్పంతో నెరవేరాలని, ఈ సభ నిజంగా పరిపూర్ణమైందని, ఎందుకంటే మనం కర్మని పూర్ణాహుతితో పూర్తి చేస్తాం, కానీ ఈ సభని ఎలా పూర్ణం చేస్తాము, ఎలా పూర్తి అవుతుంది చెప్పండి? సభని దేంతో పూర్తి చేస్తాం? కర్మనైతే పూర్ణాహుతి ఇస్తాం, ద్రవ్యం ఉంటుంది ఇస్తాము, మహాపూర్ణాహుతి చేస్తాము, సప్తతే అగ్నే సమిద సప్తజిహ్వా అని వేసేస్తాము, పూర్ణాహుతి ముత్తమాంజుహోతి అని అంటాం. ఇటువంటి సభ నిర్వహించాం కదా 12 రోజులు. ఇటువంటి సభని పూర్ణాహుతి అంటే ఎలా నిర్వహిస్తాం చెప్పండి? దీనికి పూర్ణాహుతి ఏంటి చెప్పండి? దీనికి పూర్ణాహుతి ఏంటనంటే, ఎవరైతే ఈ సభకు ప్రధానమైన కారకులై నిలబడ్డారో అలాంటి ఋత్వికులందరినీ పిలిచి మనందరూ చూస్తుండగా వారికి సన్మానం చేస్తే ఈ సభ పూర్తి అవుతుంది, అది పూర్ణాహుతి అవుతుంది, అది పరిపూర్ణమవుతుంది. అందులో ప్రధానంగా ఒక 2-3 అయింది. మిగతా వారందరికీ కూడా నేను కూడా ఇక్కడుండి అలాంటి వారి యొక్క సన్మానాన్ని నా కళ్ళారా చూసి నేను కూడా బయలుదేరుతాను. మనందరం క్షేమంగా మన ఇంటికి చేరుకుందాం. ఒక్కసారి అందరూ చెప్పండి, భారత్ మాతాకి. మనందరం నన్ను అడిగారు, ఎందుకండి మీరు ఎప్పుడు భారత్ మాతాకి జై అంటారని. నేను ఈ భారతదేశంలో పుట్టాను కాబట్టి పంచాయతనము శంకరులు లేకపోతే నారాయణుడు అనుకుంటూ తిరుగుతున్నాం మనం.
అదే జెరూసలేంలో పుట్టుంటే నాకు శంకరులు గురువు అవుతారా, నారాయణుడు దేవుడు అవుతాడా, అమ్మవారు దేవత అవుతుందా? నేను అప్పుడు ఏదో అనుకుంటూ కూర్చోవాలంతే. అదే నేను ఎక్కడో ఏ అరబ్ కంట్రీలో పుట్టుంటే ఏదో ఇలా అనుకుంటూ కూర్చోవాలి కదా. నేను ఇక్కడ పుట్టాను కాబట్టే ఇలా అనుకోగలుగుతున్నాను, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి ఇలా అనగలుగుతున్నాను.